ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 3 ఏం జరిగిందో వీడియోలో షార్ట్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ హైలైట్సే చూసినా దాన్ని బట్టే మాట్లాడతాను. మళ్ళీ అన్ని పాయింట్స్ కవర్ చేయకపోవచ్చు. గుర్తున్న పాయింట్స్ కవర్ చేస్తా. నిన్న వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు 8 వికెట్స్ డౌన్ ఉండే. ఈరోజు గూడా చాలా మంచి పార్ట్నర్‌షిప్ చేసిల్లు. ఆర్చరును స్టోక్స్ మధ్య. స్టోక్స్ చాలా పోరాడిండు. ఆర్చర్ గూడా చాలా పేషెన్స్‌గా ఆడిండు. స్టోక్స్ 50 యేసుకున్నాడు. ఆర్చరు బాగానే ఆడతాడనుకుంటా అంటే మీకు 84థ్ ఓవర్స్ తర్వాత మీకు మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టార్క్ ఔట్ అయిండు. స్టార్క్ బోల్డ్ అయిండు. ఇక ఆ తర్వాత మీకు జో స్టంగ్, ఆర్చర్ మళ్ళీ చిన్న పార్ట్నర్‌షిప్ చేసే ప్రయత్నం చేసిల్లు. ఆర్చర్ 50 యేసుకున్న తర్వాత తను గూడా ఔట్ అయిండు. ఆహ్, క్యాచ్ ఎడ్జ్ తీసుకుంది. స్లిప్‌లో క్యాచ్. సో, ఇంగ్లాండ్ అయితే ఇంకా 85 రన్స్ ట్రైల్ ఉండంగా ఆల్ ఔట్ అయ్యిల్లు. ఆస్ట్రేలియాకు ఇగ 85 రన్స్ లీడొచ్చింది. ఇక ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ వచ్చిల్లు. హెడ్డును వెదర్‌లాండ్ ఓపెనింగ్. ఇక వెదర్‌లాండ్ మళ్ళీ అంటే అంత మంచి అనుకున్నంత స్టార్ట్ పోయింది. వెదర్‌లాండ్ ఔట్ అయిండు. వెదర్‌లాండ్ ఔట్ అయిండు. మీకు మార్నస్ లొబుషానే కొంచెం సేపటి తర్వాతే ఔట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ క్యారీ కాలేదు. స్మిత్ ఇంకొంచెం ముందు డైవ్ చేసుంటే క్యారీ అయ్యేది. సో, మీకు మళ్ళీ ఫస్ట్ సెషన్ తర్వాత సెకండ్ సెషన్‌లో మ్యాగ్నస్ రాబ్సన్ ఔట్ అయ్యిండు. లాబ్షన్ ఔట్ అయిన తర్వాత మీకు మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. కౌజాను హెడ్ మధ్య. హెడ్ అయితే చక్కగా షాట్ కొడతాండు. కౌజా కూడా బాగానే ఆడుతాండే. ఇక మీకు కౌజా ఔట్ అయిండు. విల్ జాక్స్ బౌలింగ్‌లో. ఆహ్, కీపర్ క్యాచ్ అది. తర్వాత మీకు గ్రీన్ గూడా అనుకున్నంత స్టైల్ ఆడలేకపోయిండు. గ్రీన్ ఔట్ అయిండు. ఇక మీకు ఆ తర్వాత క్యారీ వచ్చిండు. క్యారీను హెడ్ అయితే వేరే లెవెల్ పార్ట్నర్‌షిప్ అని చెప్పాలి వాళ్ళిద్దరి మధ్య. ఇంకా ఇప్పుడు హెడ్ అయితే సెంచరీ గూడా యేసుకున్నాడు. హెడ్ 99 ఉన్నప్పుడు క్యాచ్ డ్రాప్ అయింది. బ్రూక్ డ్రాప్ జేసిండు. మరి ఆ క్యాచ్ పట్టున్నా ఇంగ్లాండ్‌కి ఏమైనా ఛాన్సెస్ ఉండో చెప్పలేమిగ. ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే లీడు 356 ఉంది. ఇక ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌పై ఏమన్నా హోప్స్ పెట్టుకోవాలంటే వీళ్ళిద్దరిని టక్కున ఔట్ జేయాలి. ఇక మిగిలిన అందరిని ఎంత టక్కునైతే అంత టక్కున ఔట్ జేయాలి. రేపు చూద్దాం మరి రేపు ఇంగ్లాండ్ ఏం చేస్తారని. అంతే ఈ వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.